సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు సుర్వి రాజు గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మూల సిద్ధాంతాలు గల భారతీయ జనసంఘ్ అనే పార్టీ 21 అక్టోబర్ 1951 స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షునిగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ కొనసాగారని, భారత రాజ్యాంగ పరిషత్లో దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుండి ప్రతినిధులను తీసుకొని కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో అఖిల భారత షెడ్యూల్ కులాల ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను, అఖిల భారత కార్మికుల సంఘం నుండి బాబు జగ్జీవన్ రావు, హిందూ మహాసభల నుండి ఎంఆర్ జయశంకర్తో పాటు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రతినిధులుగా కొనసాగారన్నారు. అనంతరం భారతదేశంలో బ్రిటిష్ మౌంట్ బాటం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశపు మొట్టమొదటి పరిశ్రమల శాఖ మంత్రిగా డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బాధ్యతలు నిర్వహించారని, కాశ్మీర్లోని ఆర్టికల్ 370 రద్దు, ఒకే దేశం ఒకే జెండా ఒకే రాజ్యాంగం అనే నియమానికి శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలంగా పోరాడి ప్రాణాలను సైతం వదిలాడని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.